గుంటూరు జిల్లా మాల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా పెద్దపూడి విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో విజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి జనసేన, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సంక్షేమం కుంటుపడిందని, నైపుణ్య శిక్షణ నిధులు పక్కదారి పట్టాయని ఆరోపించారు. మాలల అభ్యున్నతికి సాయశక్తులా కృషి చేస్తానని విజయ్ కుమార్ తెలిపారు. అలాగే కార్పొరేషన్ల కోసం రాయితీ రుణాల కోసం దాదాపు 340 కోట్ల రూపాయలు కూడా కేటాయించిన పరిస్థితి అందరికీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో కాబట్టి మాల సంక్షేమ కార్పొరేషన్ తరఫున రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం యొక్క నిబద్ధతకి అనుగుణంగా వారి యొక్క సహకారంతో రాష్ట్రంలో ఉన్నటువంటి మాల యువకులు సమాజం కోసం మాల సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేషన్ తరపున ఎలాంటి అవకాశాలు కల్పించాలో, ఏ విధంగా వాళ్ళలో చైతన్యం తీసుకురావాలనో, ఏ విధంగా ఆర్థిక స్వావలంబన వైపు సమాజాన్ని నడిపించాలో దానికోసం కార్పొరేషన్ ఖచ్చితంగా పనిచేస్తుంది. దానికోసం నిన్ననే పాలక మండలి కూడా త్వరలో సమావేశమై నిర్ణయించి గతంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో కార్పొరేషన్ ద్వారా అమలు పరిచినాయి వాటన్నిటిని కూడా మళ్ళీ తీసుకొచ్చి వాటిని అమలు పరిచి మళ్ళీ కార్పొరేషన్కి కొత్త జవసత్వం